అమ్మా, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో అయితే కనుక డీటెయిల్గా ఈ వీక్ ఎవరు ఎవిక్టెడ్ అయిపోతున్నారు, ఈ వీక్లో అయితే కనుక దీని గురించి డీటెయిల్గా ఈ వీడియోలో చెప్తాను మామ. దీంతో పాటు ముఖ్యంగా ఎవిక్షన్తో పాటుగా అసలు ఎవిక్షన్లో ఉన్న పర్సన్ దేనికి ఎక్కువ ఎవిక్టెడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి, దేనివల్ల ఎవరైనా మెయిన్ రీజన్ ఎవరైనా ఉన్నారంటే నిజంగా ఉన్నారని చెప్పుకోవాలి. వాని గురించి కూడా మాట్లాడదాం. సో నేను అందుకని తమ్నైల్లో కూడా పెట్టాను, మెయిన్ రీజన్ ఎవరు ఎవిక్టెడ్ అయిపోతున్న పర్సన్స్ ఎవరున్నారు, చాలా లీస్ట్లో ఓటింగ్ పరంగా బాగా లీస్ట్ ఓటింగ్స్ ఎవరు పడినాయి అని చెప్పి వాళ్ళ గురించి కూడా చెప్తాను ఈ వీడియో అయితే ఇంకా. సో చూసే ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు మామ. ఇంకా ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అయితే చూడండి. ఇంకా 1 మంతే ఉంది దగ్గర ప్రతిరోజు మ్యాక్సిమం 4 to 5 వీడియోస్ అయితే కనుక అప్డేట్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ వీక్ ఇంకా రేపు సండే కాకుండా మండే నుంచి అయితే కనుక ఫుల్ ఫాస్ట్ ఫార్వర్డ్ ఉంటుంది ఇంకా అయితే కనుక. ఎందుకంటే కనుక ఇంకా హౌస్లో తగ్గిపోతారు, 8 మెంబర్సే ఉంటారు, గేమ్స్ అనేది ఎక్కువ ఉంటాయి, టాస్క్లు అనేది ఫిజికల్గా ఎక్కువ ఉంటాయి. సో రాజకీయాలు జరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కువ మంది ఉంటే కనుక ఒకరితో ఒకరికి ఇంటరాక్షన్ పెరగడం ఉంటుంది. కానీ ఇప్పుడు తక్కువ మంది ఉన్నప్పుడు ఏంటంటే కనుక ఆల్రెడీ డీమాన్ రితు క్లోజు, దాని తర్వాత మన తనుజ క్లోజు, దీని తర్వాత ఇమాన్యుయల్ వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ సంజనతో గొడవ అయింది కదా, ఇంకెవరితో క్లోజ్గా ఉంటాడో చెప్పలేము. డీమాన్తో క్లోజ్గా ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. బట్ చూద్దాం ఎవరు క్లోజ్ అవుతారేంటే మండే నుంచి ఒక రోజు చూస్తే తెలిసిపోద్ది ఎవరెవరికి సపోర్ట్గా చేస్తున్నారేంటి అనేది. ఆ వీక్ ఎవరు ఎవిక్టెడ్ అయిపోతున్నారో మనం ఆ వీక్ గురించి మాట్లాడుకుందాం. ఈ వీక్లో అయితే కనుక మెయిన్గా మన తనుజ అయితే కనుక దివ్య నిఖిత ఎవిక్ట్ చేయడానికి రీజన్ ఉన్నారు మామ. దేనికంటే కనుక ఆల్రెడీ డే 1 నుంచి ప్రీవియస్ వీక్స్లో నుంచి కూడా భరణి గారు ఉన్నప్పుడు, ఇప్పుడు తనుజ ఏమో మా నాన్న అంటది, భరణి గారు ఏమో అన్నయ్య అంటది. ఒకసారి అసలు అన్నయ్య అనే అర్థానికి అలా బిహేవ్ చేయడం ఏంటి అని చెప్పి జనాలకందరూ డౌట్కి వచ్చేలా చేశారు. బట్ వాళ్ళ అమ్మగారు వచ్చి క్లారిటీ ఇస్తే కానీ ఎందుకు ఆవిడ అన్నయ్య అన్నారు, ఆ అన్నయ్య అనడానికి రీజన్ ఏంటని చెప్పి మరి అక్కడే స్టోరీ ఏమన్నా అల్లారా అన్నట్టుగా ఉందన్నమాట. బట్ మనం చెప్పుకుంటే బాగోదు కదా. రైట్, ఓకే, ఆ టాపిక్ వదిలేద్దాం. సో ఎవిక్టెడ్ అయిపోతుంది పర్సన్ అయితే కనుక పేరైతే రివీల్ చేస్తున్నాను. మీరు ఎంతమంది దివ్య నిఖిత ఎవిక్టెడ్ అయిపోవాలి అని చెప్పి కోరుకుంటున్నాను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా దివ్య నిఖిత అయితే కనుక ఎవిక్టెడ్ అయిపోయారు మామ. సో దేనికి రీజన్ చెప్తాను. అది కూడా ఆల్రెడీ సాటర్డే షూట్ అయితే స్టార్ట్ అయింది. నాకు సార్ అయితే కనుక ఫుల్గా వార్నింగ్ వాయించి పడేశారంట. ఇటుపక్క తనుజాని ఇటుపక్క దివ్య నిఖిత నుంచో పెట్టి, తనుజ నువ్వు కెప్టెన్ అయ్యా అని చెప్పి నీకు బాగా కళ్ళు నెత్తికెక్కినాయా, అంత నెక్కితే ఆ పనికిరాదు, అంత ఇది ఉంటే కనుక నువ్వు ఆటలో కిందకి దిగజారిపోతావు అని చెప్పి నాకు సార్ అయితే కనుక ఫుల్ వార్నింగ్ ఇచ్చారు. ఆల్రెడీ ప్రోమో వచ్చింది, ప్రోమో మీద కూడా ఒక రివీల్ చేస్తాను, ఇది అయిపోయిన తర్వాత చేద్దాం అని చెప్పి ఆమెను. సో యాక్చువల్లీ డౌన్లో ఉన్నవాళ్ళు భరణి, సంజన, దివ్య నిఖిత వీళ్ళు ముగ్గురు ఉన్నాను. టాప్లో అయితే కనుక డీమాను, దాని తర్వాత ఇమాన్యుయల్, కళ్యాణ్ వీళ్ళు ఉన్నారు. సో యాక్చువల్లీ భరణి గారు చూసుకుంటే గేమ్ అంతా కొంచెం ఆయన కొంచెం బాడీ సపోర్ట్గా లేకపోయినా గేమ్ అయితే మంచిగానే ఆడుతున్నాడు. సో టాస్కుల పరంగా కొంచెం ఆడుతున్నాడు, మళ్ళీ అంత కన్నింగ్ మెంటాలిటీ ఏం లేదు. దీని తర్వాత సంజన గారు ఏం ఒక పని చేసినా జెన్యూన్గా ఉంటుంది, 2 పనులు చేసినా జెన్యూన్గా ఉంటున్నారు. మొన్న ఇమాన్యుయల్తో కూడా ఆవిడ నాకు సపోర్ట్ చేయము, ఈ సిచ్యువేషన్ కూడా నా వైపు నుంచి పోతే ఇంకా ఏ సిచ్యువేషన్ నుంచి ఉంటావు అని చెప్పి ఇమాన్యుయలే కొంచెం దొంగ ఆట ఆడాడు అక్కడైతే. ఎందుకంటే కనుక మనోడు తెలిసిపోయింది అక్కడ గేమ్, మనోడు ఎలా ఆడుతున్నాడు ఏంటని చెప్పి, సేఫ్ గేమ్ అంతా తెలిసిపోయింది, సేఫ్ గేమ్ అని చెప్పి ఆవిడకి తెలిసిపోయింది. అక్కడ సంజన గారు టాప్ వెళ్ళారు, ఇమాన్యుయల్ డౌన్ అయ్యాడు. దీని తర్వాత మిగిలింది మన దివ్య నిఖిత గారు మామ. దివ్య నిఖిత గారు భరణి గారిని నెగిటివ్ చేయడానికి ముందుంటుంది. భరణి గారితో ఎవరు మాట్లాడినా ఆ పర్సన్ ఎవరైనా కూడా వాళ్ళని టార్గెట్ చేస్తుంది. అందువల్ల హౌస్లో ఉన్న వాళ్ళందరి మీద ఆలోచించుకుంటే ఈవిడ ఫస్ట్ నుంచి కంటిన్యూ అవ్వట్లేదు. యాజ్ పర్ ప్లాన్ అవని, యాజ్ పర్ స్క్రిప్ట్ అవన మధ్యలో వచ్చిన వాళ్ళే ఎవిక్టెడ్ అవ్వాలి. వాళ్ళ గేమ్ ఇంకా సూపర్ ఉంటే కనుక సూపర్ డూపర్ ఉంటే అప్పుడు ఏమన్నా ఆలోచిస్తాం. బట్ ఈవిడ హౌస్లో మధ్యలో ఎంటర్ అయ్యారు కాబట్టి ఏదైతే అగ్ని పరీక్షలో అప్పుడు ఫెయిల్ అయ్యి మళ్ళీ సెకండ్ టైం అగ్ని పరీక్షలో ఆవిడ విన్ అయ్యి వచ్చారు కాబట్టి సో ఆవిడైతే కనుక ఎవిక్టెడ్ అయిపోతున్నారు. బట్ మెయిన్ రీజన్ కూడా అది కాదు, భరణి గారితో ఆవిడకున్న రిలేషన్, దాని తర్వాత తనుజ గారికి భరణి గారికి ఉన్న కూతురు నాన్న బాండింగ్ ఏదైతే ఉందో, వీళ్ళ ముగ్గురికి ట్రయాంగిల్ షేప్లో తిరిగిన బాండింగ్ ఏదైతే ఉందో అదంతా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది మామ. సో భరణి గారికి అటుపక్క దెబ్బపడింది. వీళ్ళు నిన్న సాయంత్రం ఒక అల్లరి చిల్లర మార్కెట్లో ఎలా అయితే బాగా లో క్లాస్ పీపుల్స్, అంటే ఇది నేను ఈ మాట ఎందుకు వాడుతున్నాను చూడండి, వాళ్ళకి తెలీదు ఎలా మాట్లాడి ఏంటి అని చెప్పి
వాళ్ళని మనం ఏదో లో క్లాస్ పీపుల్స్ అలా బిహేవ్ చేస్తారని చెప్పి నేను అట్లా. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఒక అఫీషియల్ పీపుల్స్ ఉంటారండి. అఫీషియల్ పీపుల్స్ మంచి చెడు ఏంటని చెప్పి నిదానంగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అది కాకుండా నీకు పొగరు ఉంది, నీకు బలుపు ఉంది, నీకు తొక్క ఉంది, నీకు తోటకూర ఉందని చెప్పి నోటికి వచ్చిన మాటలు నువ్వు ఒక సీరియల్ యాక్టర్గా ఒక టాప్ మోస్ట్ పొజిషన్లో ఉండి దాని తర్వాత ఒక మంచి సీరియల్లో యాక్ట్ చేస్తూ పొజిషన్లో ఉండి అవతల ఉన్న వ్యక్తి మీద నెగిటివ్ చేస్తూ మాట్లాడితే అది తీసుకోవడానికి అటుపక్క వాళ్ళు ఎలా ఉన్నారో తెలియదు కానివ్వండి, చూడడానికి అయితే కానీ చాలా ఎటకారంగా ఉంటుంది అనమాట. సో అంత మంచి పొజిషన్లో పెట్టి తనుజాని కెప్టెన్ చేస్తే తనేమో ఏం మాట్లాడుతుంది, బర్నీ గారిని దివ్య నిఖితాని ఇద్దరిని ఉద్దేశించి ఒక మాట ఉంటుంది అనమాట. నేను వద్దన్నా కూడా వెంట పడలేదు, నువ్వు బయట ఆల్రెడీ చేసి వచ్చావు, సరిపోక హౌస్లోకి వచ్చి ఇలా చేస్తున్నావు అంటే అదే అర్థాలు ఏంటి? అవతల ఆవిడ ఆడపిల్లే, నువ్వు ఆడపిల్లే. సో నిన్ను కూడా తిరిగి ఆ మాట అంటే నువ్వు బయట చాలా చేసి వచ్చావు నిన్ను కూడా అంటే అది తీసుకునేటప్పుడు ఒక మాట అనేటప్పుడు అవతల వాళ్ళు తీసుకుంటారా లేదా అని చెప్పి ఆలోచించాలి. వాళ్ళు కూడా తిరిగి అంటే నువ్వు సమాధానం చెప్పగలిగేలా ఉండాలి. అలా లేనప్పుడు నోరేసుకొని ఏదో నీకు ఆ మైండ్లో అనిపించింది ఆ టైంలో అని చెప్పి మాట్లాడేసి ఫీల్ అయిపోయా అని చెప్పి అక్కడ తప్పు, చాలా తప్పు. అండ్ తనుజాకి ఈ వీక్ అయితే కనుక చాలా వర్స్ట్ వీక్ అయింది. ఈవిడ నెక్స్ట్ వీక్లో ఎవిక్టెడ్ అయిపోవచ్చు. డీమాన్, పవన్, కళ్యాణ్, ఇమాన్యుయల్, సంజన వీళ్ళు నలుగురు ఉంటారేమో అని చెప్పేసింది. టాప్ 5లో ఉంటే బర్నీ ఉంటాడు. తనుజ అయితే కనుక ఎలిజిబిలిటీ క్యాండిడేట్ కాదని చెప్పి నాకైతే క్లియర్ కట్గా అర్థమైపోయింది. ఇక్కడ దాకా తీసుకొచ్చారు, ఇంక అయిపోయింది. పిఆర్స్ దాని తర్వాత ఫ్యాన్స్ బాగా ఆవిడ భజన చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చారనమాట. నేను ఒక తనుజ ఫ్యానే మామ, బట్ జెన్యూన్ రివ్యూ ఏదైనా సరే మన తరపు నుంచి ఇవ్వాలనుకుంటున్నాను, అంతకుమించి ఏం లేదు. చూసే తనుజ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే దయచేసి క్షమించాలి తప్పుగా ఏమైనా మాట్లాడితే. ఎందుకంటే కనుక ఏదైనా టు బి ఫ్రాంక్, ఆవిడ తనుజ గారిని రెచ్చగొట్టింది, తనుజ గారు రెచ్చిపోయారు. సో ఆవిడ ఎలాగో వెళ్ళిపోతున్నానని చెప్పి ఈవిడికి తెలుసు, మనం రెచ్చగొడదాం, అసలు ఏమవుద్దో, వెళ్ళేటప్పుడు హౌస్లో నుంచి ఈవిడ బ్యాట్ చేసి పంపిద్దాం అని చెప్పి ఈవిడే బ్యాట్ అయ్యారు. అంతకు మించి ఏం జరగదు, సింపుల్ క్లియారిటీ అనమాట. సో బట్ నేను అనుకోవడం లాస్ట్ వీక్లో నామినేషన్స్లో పెట్టారు కదా, ఎలా అయితే నామినేషన్స్లో పెట్టారో అసలు మన తనుజ అయితే కనుక ఇమాన్యుయల్కి సంజన కూడా గొడవ పెట్టేసింది అనమాట. గేమ్లో 2 టీమ్స్గా డివైడ్ చేసినప్పుడు అసలు ఎందుకు అలా చేసిందో అర్థం కాల. క్లియర్ కట్గా ప్లాన్డ్ ఒక మూకుమ్మడి దాడి చేస్తుంది అనమాట మామ. ఇటు పక్కేమో దివ్య నిఖిత గొడవ పెట్టుకుంది, ఇటు పక్కేమో ఇమాన్యుయల్కి సంజన గొడవ పెట్టేసింది. ఫైనల్గా ఈవిడైతే కన్నా మేడం గారు ఒక రీతు చౌదరికి వీళ్ళు సపోర్ట్గా ఉన్నారనమాట. మరి ఎందుకు రీతు చౌదరి సపోర్ట్గా ఉంటుందో నాకు అర్థం కాలేదు. కళ్యాణ్ అయినా కూడా తెలుసుకొని ఈ వీక్లో తనుజాన్ని వదిలేసి నీ గేమ్ నువ్వు ఆడితే బ్రదర్ సూపర్ కప్పు నీదే, లేకపోతే కనుక ఇమాన్యుయల్ ఈజీ కొట్టుకెళ్ళిపోతాడు. నువ్వు చూస్తా ఉండి భజన ఆ కళ్యాణ్ భజన, ఆ దివ్య నిఖిత భజన, దాని తర్వాత తనుజ భజన కొట్టుకోవాలి నువ్వు కళ్యాణ్ బ్రదర్. నువ్వైతే కనుక డిమాండ్ మన ఇమాన్యుయల్ కనుక చూస్తూనే ఉంటాడు. దెబ్బ కొడితే కనుక మీరు దెబ్బ కోలుకోవడానికి చాలా టైం పట్టిద్ది. మనోడైతే కప్పు తీసుకెళ్ళిపోతాడు. కప్పేది అని చెప్పి మీకు బిగ్ బాస్ హౌస్లో ఉండి ఎదుర్కోవాల్సి వచ్చింది అనమాట. ఇప్పటికైనా లేచి మీ గేమ్ మీరు ఆడాలని చెప్పి మా తరపు నుంచి మీకు చెప్తున్నాం. సో ఇక్కడ ఎస్పెషల్లీ ఈ వీక్ నెక్స్ట్ వీక్ అయితే కనుక ఎవరు మంచిగా గేమ్ ఆడగలరని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేస్తానో వాళ్ళ నేమ్స్ అయితే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను ఇమాన్యుయల్, కళ్యాణ్, డీమాన్ వీళ్ళు ముగ్గురులో ఖచ్చితంగా ఒకరు కప్పు కొడతానని చెప్పి 100% బల్ల గురించి చెప్తాను మామ. డ్యామ్ షూర్. ఇప్పుడు ఇన్ని రోజుల వరకు డీమాన్, పవన్, కళ్యాణ్ ఒక్కడే కళ్యాణ్ తనుజ అని పాట పాడిన వాళ్ళందరికీ డైరెక్ట్ స్ట్రైట్ అవే క్వశ్చన్ వేస్తాను. ఎవరైనా దమ్ముంటే కాసుకోండి, ఖచ్చితంగా ఇమాన్యుయల్, డీమాన్, పవన్, కళ్యాణ్ వీళ్ళ ముగ్గురులోనే కప్పు కొడతారు. తనుజ లేదు, తనుజ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. నెక్స్ట్ వీక్ ఇంకా ఫ్లాప్ అయిపోతే పక్కా డ్యామ్ షూర్. దీని తర్వాత ఫైనల్గా అయితే కనుక దివ్య నిఖిత అయితే ఎవిక్టెడ్ అయిపోతున్నాం మామ, అది మాత్రం పక్కా. సో చూద్దాం ఇంకా నెక్స్ట్ వీక్లో ఏమైనా ట్విస్ట్లో ఏమైనా జరగబోతున్నామో, ఇంకా అలాంటివి ఏమైనా ఉంటే కనుక కొంచెం ఎంటర్టైన్మెంట్గా కొంచెం ఎంకరేజ్మెంట్గా చేద్దాం ఓకేనా మామ. ఇక నుంచి తమ్నెయిల్స్ కూడా కొత్తగా ఉంటాయి, తమ్నెయిల్స్ కూడా మార్చి న్యూ ట్రెండీగా చేస్తానమాట ఇక నెక్స్ట్ మండే నుంచి అయితే కనుక ఓకేనా మామ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మన వీడియో అయితే ఖచ్చితంగా మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.